శాంతి. ప్రాతః మురళీ తేదీ 1 నవంబర్ 2023. మధురమైన పిల్లలు, బ్రహ్మ సంతానమైన మీరు పరస్పరము సోదరి సోదరులు కనుక మీ వృత్తి చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రశ్న: ఎటువంటి పిల్లలు జ్ఞానాన్ని అర్థం చేయిస్తే చాలా మంచి ప్రభావం పడుతుంది? జవాబు: ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానం పవిత్రంగా ఉంటారో వారి ప్రభావం చాలా బాగా పడుతుంది. అటువంటి అనుభవీ పిల్లలు ఎవరికైనా అర్థం చేయిస్తే దాని ప్రభావం చాలా బాగా పడగలదు. ఎందుకంటే వివాహం చేసుకుని కూడా అపవిత్ర వృత్తి అంటే భావనలు కలగకపోవడం ఇది చాలా గొప్ప లక్ష్యం. ఇందులో పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనవి, అమారే తీర్థ న్యారేహే. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలకే తండ్రి గురించి తెలుసు. అందరూ పిల్లలే. పిల్లలందరూ బ్రహ్మకుమార కుమారీలే, అంటే సోదరి సోదరులమని వారికి తెలుసు. అందరూ ఒక్క తండ్రి పిల్లలైనందున ఆత్మలైన మనమంతా సోదరులమని వాస్తవికతను అర్థం చేయించాలి. అందరూ సోదరులే. మనము ఒకే గ్రాండ్ ఫాదర్, తాత మరియు ఫాదర్, తండ్రి పిల్లలమని మీకు తెలుసు. శివబాబాకు పౌత్రులము, బ్రహ్మకు పిల్లలము. వీరి లౌకిక పత్ని కూడా నేను బ్రహ్మకుమారిని అని అంటే వారిది కూడా అదే సంబంధమైపోయింది. ఉదాహరణకి లౌకిక సోదర సోదరీల మధ్య చెడు దృష్టి ఉండదు. కానీ ఈ రోజుల్లో అందరూ అశుద్ధంగా అయిపోయారు. ఎందుకంటే ఇది వికారీ ప్రపంచము. బ్రహ్మ ద్వారా దత్తు చేసుకోబడిన బ్రహ్మకుమార కుమారీలైన మనము సోదరి సోదరులమని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసము కూడా 2 ప్రకారాలుగా ఉంటుందని అర్థం చేయించాల్సి ఉంటుంది. సన్యాసము అంటే పవిత్రంగా ఉండడం, పంచవికారాలను త్యజించడం. వారు హఠయోగ సన్యాసులు. వారి విభాగమే వేరు. ప్రవృత్తి మార్గము వారితో సంబంధాన్ని వదిలేసుకుంటారు. వారి పేరే హఠయోగి, కర్మ సన్యాసులు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి తండ్రిని స్మృతి చేయాలని మీకు అర్థం చేయించబడుతుంది. వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. మామ, చిన్నాన్న, పినతండ్రి మొదలైన వారెవరూ ఉండరు. ఉన్నవారు ఒక్కరే. వారినొక్కరినే స్మృతి చేయాలి. లేక జ్యోతి జ్యోతిలో లీనమవ్వాలని, నిర్వాణ ధామానికి వెళ్ళాలని భావిస్తారు. వారి విభాగమే వేరు. వారి వేషధారణే వేరు. పాలనే వేరు. స్త్రీ నరకానికి ద్వారమని, అగ్ని మరియు పత్తి కలిసి ఉండలేవు అని అంటారు. దూరమైతేనే మేము రక్షింపబడతామని భావిస్తారు. డ్రామానుసారము వారి ధర్మమే వేరు. దాని స్థాపన శంకరాచార్యులు చేశారు. వారు హఠయోగాన్ని, కర్మ సన్యాసాన్ని నేర్పిస్తారు, రాజయోగాన్ని కాదు. ఇది తయారైన డ్రామా అని మీకు తెలుసు. నెంబరు వారుగా ఉంటారు. అందరూ 100% తెలివైన వారని చెప్పలేము. కొందరు 100% తెలివివంతులుగా, కొందరు 100% బుద్ధిహీనులుగా కూడా ఉంటారు. ఇది జరగనే జరుగుతుంది. మమ్మ బాబాలు పరస్పరంలో సోదరి సోదరులు చెడు వృత్తి ఉండరాదని నియమము అంటే లా చెప్తుంది. సోదరి సోదరులకు పరస్పరము ఎప్పుడూ వివాహం జరగదు. సోదరి సోదరుల మధ్య ఒకవేళ ఇంటిలో ఏదైనా జరిగినట్లు గమనిస్తే ఇంత చెడు ఉందే అని తండ్రికి చాలా చింత ఉంటుంది. వీరు ఎక్కడి నుండి పుట్టారు? వీడు నా కడుపున చెడబుట్టాడు, ఎంతగా నష్టపరుస్తున్నారని వారిని చాలా తిడతారు. ఇంతకుముందు ఈ విషయాలలో చాలా నియంత్రణ ఉండేది. కానీ ఇప్పుడు 100% తమో ప్రధానంగా ఉన్నారు. మాయ ప్రభావం తప్పకుండా చాలా తీవ్రంగా ఉంది.
పరమపిత పరమాత్మని పిల్లలతో మాయ తీవ్రంగా పోరాడుతుంది. వీరు నా పిల్లలు, నేను వీరిని స్వర్గంలోకి తీసుకువెళ్తానని తండ్రి అంటారు. కాదు, వీరు నా పిల్లలు, నేను వీరిని నరకానికి తీసుకువెళ్తానని మాయ అంటుంది. ఇక్కడ ధర్మరాజు తండ్రి చేతిలో ఉన్నారు కనుక ఎవరైతే గృహస్థ వ్యవహారంలో పవిత్రంగా ఉంటారో వారు తాము గృహస్థంలో కలిసి ఉండి కూడా ఎలా పవిత్రంగా ఉంటారో ఇతరులకు బాగా అర్థం చేయించాలి. హఠయోగి సన్యాసులు చేయలేని కార్యాన్ని తండ్రి చేస్తున్నారు. సన్యాసులెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని పుస్తకంపై కూడా రాజయోగమని వ్రాయబడి ఉంది. కానీ నివృత్తి మార్గము వారైన సన్యాసులు ఎవరైతే నారి నరక ద్వారమని అంటారో వారు రాజయోగమును నేర్పించలేరు. గృహస్థ వ్యవహారంలో ఉండి పవిత్రంగా ఉండేవారు అర్థం చేయిస్తే వారి బాణం బాగా తగులుతుంది. ఢిల్లీలో వృక్షాల గురించి ఏదో సమ్మేళనం జరుగుతుందని బాబా వార్తాపత్రికలలో చూశారు. అటువంటి సమయాలలో మీరు ఈ అడవి వృక్షాలు మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ మానవ వృక్షం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మానవ సృష్టి ఎలా ఉత్పత్తి అవుతుంది? పాలన ఎలా జరుగుతుంది? దీనిని గురించి ఎలా అర్థం చేయించాలో ఆలోచించండి. కానీ పిల్లలలో అంతటి విశాల బుద్ధి ఇంకా రాలేదు. అంత గమనం పెట్టడం లేదు. ఏదో ఒక జబ్బుల పాలై ఉన్నారు. లౌకిక పరివారాల్లో కూడా సోదరి సోదరుల మధ్య చెడు సంకల్పాలు ఉండవు. ఇక్కడైతే మీరంతా ఒకే తండ్రి పిల్లలు, సోదరి సోదరులు, బ్రహ్మకుమార కుమారీలు. ఒకవేళ చెడు ఆలోచనలు కలిగితే వారిని ఏమంటారు? నరకంలో ఉన్నవారి కంటే 1000 రెట్లు చెడ్డవారిగా లెక్కించబడుతుంది. పిల్లలపై చాలా బాధ్యత ఉంది. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారికిది చాలా శ్రమతో కూడిన పని. ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు. పావనంగా చేసేందుకు తండ్రి వచ్చినప్పుడు పిల్లలు తప్పకుండా ప్రతిజ్ఞ చేస్తారు. రాఖీ కట్టబడి ఉంది. ఇందులో చాలా శ్రమ ఉంది. వివాహితులై పవిత్రంగా ఉండడం ఇది చాలా గొప్ప గమ్యము. కొద్దిగా కూడా బుద్ధి అటువైపు వెళ్ళరాదు. వివాహితులవుతూనే వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి అపవిత్రులుగా అవ్వకుండా రక్షిస్తున్నారు. ద్రౌపది గురించి కూడా శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. ఈ విషయాలలో ఏదో ఒక రహస్యం ఉంది కదా. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఏదైతే జరిగిపోతుందో అది డ్రామా నిర్ణయం. అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవుతుంది. జ్ఞాన మార్గము మరియు భక్తి మార్గము కూడా నిర్ణయింపబడి ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు చాలా విశాలమైపోయింది. బేహద్ తండ్రి బుద్ధి ఎలా ఉందో శ్రీమతమును పాటించే అతి ప్రియమైన పిల్లల బుద్ధి కూడా అలాగే ఉంది. లెక్కలేనంత మంది పిల్లలున్నారు. ఇంకా ఎంతమంది పిల్లలున్నారో చెప్పలేము. బ్రాహ్మణీలుగా అవ్వనంత వరకు ఆస్తిని తీసుకోలేరు. బ్రహ్మవంశీయులైన మీరిప్పుడు మళ్ళీ వెళ్ళి సూర్యవంశీయులు లేక విష్ణువంశీయులుగా అవుతారు. ఇప్పుడైతే శివవంశీయులు. శివుడు తాత, బ్రహ్మ తండ్రి, ప్రజాపిత అంటే పూర్తి ప్రజలందరికీ పిత ఒక్కరే కదా. ఏదైతే మనుష్య సృష్టి రూపీ వృక్షం ఉందో దానికి కూడా బీజం ఉంటుంది. ఇందులో మొదటి మానవుడు కూడా ఉంటాడు. వారినే న్యూ మ్యాన్ అంటే కొత్త మానవుడు అని అంటారు. న్యూ మ్యాన్ ఎవరై ఉండవచ్చు? తప్పకుండా బ్రహ్మనే అయి ఉంటాడు. బ్రహ్మ మరియు సరస్వతి కొత్త వారిగా లెక్కింపబడతారు. దీనికి గొప్ప బుద్ధి కావాలి. ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీం గాడ్ ఫాదర్ అని ఆత్మయే పిలుస్తుంది. వారు సర్వుల రచయిత. వారు ఉన్నతాతి ఉన్నతులు. తర్వాత మనుష్య సృష్టిలోకి రండి. అందులో శ్రేష్టమైన వారెవరు? ప్రజాపిత.
ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షంలో బ్రహ్మ ముఖ్యమైన వారిని ఎవరైనా అర్థం చేసుకుంటారు. శివుడైతే ఆత్మల తండ్రి. బ్రహ్మను మనుషుల రచయిత అని అనవచ్చు. కానీ ఎవరి మతానుసారం నడుస్తారు? తండ్రి చెప్తున్నారు, నేను బ్రహ్మను దత్తు చేసుకుంటాను. మరి నూతన బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఇతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడతాను. మనమందరము తప్పకుండా బ్రహ్మ పిల్లలమని మీకు తెలుసు. శివబాబా ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మనము తండ్రి ద్వారా పవిత్రత, సుఖము, శాంతి, ఆరోగ్య, ఐశ్వర్యాలను తీసుకునేందుకు వచ్చాము. భారతదేశంలో మనమే సదా సుఖంగా ఉండేవారము. ఇప్పుడు అలా లేము. ఇప్పుడు తిరిగి తండ్రి వారసత్వమునిస్తారు. ముఖ్యమైనది పవిత్రత అని పిల్లలకు తెలుసు. రాఖీ ఎవరికి కడతారు? పవిత్రులైన వారే తిరిగి మేము పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ గురి చాలా గొప్పదని తండ్రి చెప్తున్నారు. యుగల్స్గా ఉన్నవారు సోదరి సోదరులుగా ఎలా ఉంటున్నారో అర్థం చేయించాలి. స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది. మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయని పిల్లలు వ్రాస్తారు కూడా. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే పిల్లలు ఉపన్యసిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం. ఇది స్వరాజ్య రాజయోగము. ఇందులో కూడా సన్యాసం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మనం జీవన్ముక్తులుగా లేక సద్గతిని పొందుకుంటాము. ఇక్కడున్నది జీవన బంధనము. మీది స్వరాజ్య పదవి. స్వయానికి రాజ్యము కావాలి. ఇప్పుడు వారికి రాజ్యము లేదు. నేను రాజుగా ఉన్నాను, రాణిగా ఉన్నాను. ఇప్పుడు మేము వికారీగా అయిపోయాము. మాలో ఏ గుణమూ లేదు. ఇలా ఆత్మనే చెప్తుంది కదా. కావున స్వయాన్ని ఆత్మ అని, పరమపిత పరమాత్మ సంతానమని భావించాలి. ఆత్మలైన మనము సోదరులము. పరస్పరంలో చాలా ప్రీతి కలిగి ఉండాలి. మనము పూర్తి ప్రపంచాన్ని ప్రేమమయంగా చేస్తాము. రామరాజ్యంలో మేక, పులి కూడా ఒక్కటిగా నీరు తాగేవి. ఎప్పుడూ పోట్లాడుకునేవి కావు. కనుక పిల్లలైన మీలో ఎంత ప్రేమ ఉండాలి. ఈ స్థితి నెమ్మదిగా వస్తుంది. చాలా పోట్లాడతారు కదా. పార్లమెంటులో కూడా జగడాలైనప్పుడు ఒకరిపై మరొకరు కుర్చీలు విసిరేసుకుని కొట్టుకోవడం ప్రారంభిస్తారు. అది ఆసురీ సభ. ఇది మీ ఈశ్వరీయ సభ. మీకు ఎంత నశ ఉండాలి. కానీ ఇది స్కూలు. చదువులో కూడా కొంతమంది చాలా పైకి వెళ్తారు, కొందరు ఢీలా అయిపోతారు. ఈ స్కూలు కూడా అద్భుతమైనది. అక్కడైతే స్కూలు టీచర్లు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ స్కూలు ఒక్కటే, టీచరు ఒక్కరే. ఆత్మ శరీరాన్ని ధరించి బోధిస్తుంది, ఆత్మకు నేర్పిస్తుంది. మనము ఆత్మలము, వారు పరమాత్మ. ఇది పూర్తి రోజంతా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇంత ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానం వల్లనే తప్పులు జరుగుతూ ఉంటాయి. తండ్రి మాటికి దేహి అభిమాని భవ అని చెప్తున్నారు. దేహాభిమానంలోకి వస్తే మాయ యుద్ధం చేస్తుంది. చాలా ఎత్తైన గమ్యము. ఎంతగా విచారసాగర మథనం చేయవలసి ఉంటుంది. రాత్రి సమయంలోనే విచారసాగర మథనం జరగగలదు. ఇలా విచారసాగర మథనం చేస్తూ తండ్రి వలె అవుతూ ఉంటారు. పిల్లలైన మీరు మొత్తం జ్ఞానాన్ని అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకోవాలి. అంతా బుద్ధితోనే పని, బుద్ధిలోనే ధారణ అవుతుంది. గృహస్థులకైతే చాలా కష్టం. ఈ రోజుల్లో తమో ప్రధానులైన కారణంగా చాలా చెడుగా ఉంటారు. మాయ అందరినీ సమాప్తం చేసేసింది. బాగా నమిలి ఒక్కసారిగా తినేస్తుంది. మాయ రూపి కొండ చిలువ కడుపు నుండి వెలికి తీసేందుకు తండ్రి వస్తారు. వెలికి తీయడం చాలా కష్టం. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారు తమ ప్రతాపాన్ని చూపించాలి.
మాది రాజయోగమని అర్థం చేయించాలి. మనలను బ్రహ్మకుమార కుమారీలని ఎందుకు పిలుస్తారు? ఈ ప్రశ్నను అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. వాస్తవానికి మీరు కూడా బ్రహ్మకుమారీలే. ప్రజాపిత బ్రహ్మ నూతన సృష్టిని రచిస్తారు. నూతన మనుష్యుని న్యూ మ్యాన్ ద్వారా నూతన సృష్టిని తయారు చేస్తారు. వాస్తవానికి సత్యయుగంలో ఉండే మొదటి పుత్రుడిని క్రొత్తవారు అని అంటారు. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. అక్కడైతే ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. సంతోషపు బాజా భజంత్రీలు మోగుతూ ఉంటాయి. ఇక్కడైతే ఇప్పుడు ఇతనిలో బాబా ప్రవేశించి ఉన్నారు. ఈ నూతన మనిషి పవిత్రంగా ఏమీ లేడు. తండ్రి పాత వ్యక్తిలో కూర్చొని కొత్తగా తయారు చేస్తారు. పాత వస్తువును కొత్తదిగా తయారు చేస్తారు. ఇప్పుడు నూతన మనిషి అని ఎవరిని అనాలి? బ్రహ్మను అనవచ్చా? బుద్ధితో పనిచేయాలి. యాడమ్, ఈవ్ ఎవరో వారికి తెలియదు. శ్రీకృష్ణుడు నూతన మనిషి. అతడే మళ్ళీ పురాతన మనిషిగా బ్రహ్మగా అవుతాడు. మళ్ళీ ఆ పురాతన మనిషిని నూతన ప్రపంచం వరకు కొత్త మనిషిగా నేను తయారు చేస్తాను. కొత్త ప్రపంచానికి కొత్త మనిషి కావాలి. అతడు ఎక్కడి నుండి వస్తాడు? నూతన మనిషి సత్యయుగ రాజకుమారుడు. అతడిని సుందరమైన వాడని అంటారు. ఇతడు పతితుడు. ఇతడు నూతన మనిషి కాదు. ఆ శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరి జన్మలో ఉన్నాడు. బాబా అతడినే దత్తు తీసుకుంటారు. పాతవారిని కొత్తవారిగా తయారు చేస్తారు. ఇవి ఎంత లోతైన అర్థం చేసుకోదగ్గ విషయాలు. కొత్త నుండి పురాతనమైన వారిగా, పురాతనమైన వారి నుండి నూతనమైన వారిగా, శ్యామము నుండి సుందరంగా, సుందరము నుండి శ్యామంగా, అతి పురాతనమైనది మళ్ళీ అతి క్రొత్తగా తయారవుతుంది. బాబా మనలను నవీకరణం చేసి అత్యంత నూతనమైన వారిగా తయారు చేస్తున్నారు. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. అంతేకాక తమ స్థితిని కూడా అర్థం చేసుకోవాలి. కుమార కుమారీలైతే పవిత్రులు. మిగిలిన మనము గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా స్వదర్శన చక్రధారులుగా అవుతాము. విష్ణు వంశీయులకు త్రికాలదర్శులుగా అయ్యే జ్ఞానము లేదు. పాత మనిషి త్రికాలదర్శి. ఎంత అతి క్లిష్టమైన విషయాలు. పాత మనిషే జ్ఞానము తీసుకొని నూతన మనిషిగా అవుతాడు. అది హఠయోగము. ఇది రాజయోగమని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాజయోగం అంటేనే స్వర్గ చక్రవర్తి పదవి. సన్యాసులు సుఖాన్ని కాకిరెట్టతో సమానమని అంటారు. అసహించుకుంటారు. నారీ స్వర్గద్వారము అని తండ్రి చెప్తున్నారు. మాతలపైనే కలశాన్ని పెడతాను. కావున మొట్టమొదట శివాయ నమః భగవానువాచ అని తెలియచేయాలి. శబ్దం బిగ్గరగా వెలువడాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు, మాతపిత బాపుదాదాలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటిది, ఆత్మలమైన మనము సోదరులము. ఈ నిశ్చయముతో పవిత్రతా వ్రతమును పాలన చేస్తూ పరస్పరము చాలా ప్రీతితో మెలగాలి. అందరినీ ప్రీతిపాత్రులుగా, లవ్లీగా తయారు చేయాలి. రెండవది, విశాల బుద్ధి కలవారై జ్ఞాన గుహ్య రహస్యాలను అర్థం చేసుకోవాలి. విచార సాగర మథనం చెయ్యాలి. మాయా యుద్ధము నుండి రక్షింపబడాలంటే దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసము చేయాలి. వరదానము, జ్ఞానామృతం యొక్క వర్షము ద్వారా మహోన్నతంగా తయారయ్యే మరజీవ భవ. పిల్లలైన మీపై తండ్రి జ్ఞానామృతం యొక్క వర్షమును కురిపించి శవాల నుండి మహోన్నతంగా తయారు చేశారు. కాలిపోతున్న చితి నుండి బయటకు తీసి మరజీవగా చేసేశారు. జ్ఞానామృతాన్ని త్రాగించి అమరులుగా చేశాడు. భగవంతుడు శవాన్ని కూడా బ్రతికిస్తాడని జనులు అంటారు. కానీ ఎలా చేస్తాడో వారికి తెలియదు. దేహాభిమానం కారణంగా ఎవరైతే ఇంతకు ముందు మరణించిన శవాల వలె ఉండేవారో
వారిప్పుడు శవాల నుండే మహోన్నతంగా అయ్యారనే సంతోషం ఉంది. స్లోగన్: ధర్మములో స్థితమై కర్మలు చేసేవారే ధర్మాత్మలు. ఓం శాంతి.